అందుకే తను హద్దు మీరి మాట్లాడబోతుంటే చెయ్యితో తన చెంప మీద ముద్దు పెట్టాల్సొచ్చింది. అంతే కదా అత్తయ్య గారు. తను కాంపిటీషన్లో ఓడిపోయి ఉండొచ్చు, అంత మాత్రాన తను సింగర్ కాకుండా పోదు కదా. తను బానే పాడింది. మరి ఎందుకు ఓడిపోయినట్టు? అంటే బోనతో కాంపిటీషన్కి వచ్చిన అమ్మాయి ఇంకా బాగా పాడింది. అయితే ఆ అమ్మాయి పాడిన పాట మీరు విన్నారా? వినలేదు. వినుంటే గనక అక్కడే అమ్మాయిని పట్టుకొని పట్టుకుని అప్రిషియేట్ చేసేవాడిని. అంతేనా? ఏదో ఎత్తుకుని ముద్దు పెట్టుకునేవాణ్ణి అన్నట్టు చెప్పారు. సరే భువన, ఏదో 100 అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా? నువ్వు కాంపిటీషన్లో గెలవాలనుకున్నావు, కానీ ఓడిపోయావు. నువ్వు ఓడిపోయినందుకు అత్తయ్య గారితో పాటు నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, గెలవలేకపోయావు. బ్యాడ్ లక్, వదిలేసి. కానీ చెప్పిన దాని ప్రకారం దూరంగా ఉండే. దూరంగానా? ఎవరికి దూరంగా ఉండాలి? అంటే డిప్రెషన్ లో ఉంది కదా, ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా నచ్చిన పాటలు వినడము, లేదా దూరంగా ఎటైనా పోవడము. అదే వెకేషన్ కి కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా, దూరంగా ఉండు అని చెప్తున్నాను. అంతే కదా? అంతే కదా బామ్మగారు? అంతే అంతే. ఏంటాంటీ, మీ అందరి ముందు అదలా లాగి పెట్టి కొట్టి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావు? ఈ కాంపిటీషన్లో పల్లవి ఓడిపోతే దాన్ని చరణ్ నుంచి దూరంగా పంపించేయాలని మీరిద్దరూ పందెం కాసుకున్నట్టు చరణ్కి చెప్పమంట.